నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము హొయసల సామ్రాజ్యంలో నిర్మించిన మరొక దేవాలయం తెలుసుకోబోతున్నాం. హలేబీడు అంటే పాతపట్నం. ఒకప్పుడు ఇది హొయసల రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన హొయసలేశ్వర ఆలయం అందరికీ తెలిసిందే. కానీ దాని పక్కనే కొంచెం ప్రశాంతంగా వినమ్రంగా నిలిచిన కేదారేశ్వర ఆలయము. ఈ ఆలయము హొయసుల కళ యొక్క సున్నితమైన రూపము. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల రాజు అయిన రెండవ వీరభద్రాల దేవుడు తన రాణి అభిషేకదేవి కోసం నిర్మించాడని శిలాశాసనాలు చెబుతున్నాయి. దేవాలయానికి కేదారేశ్వరుడు అనే పేరు రావడానికి కారణము ఇక్కడ ప్రధానమైన దేవుడు శివుడు కేదార రూపంలో ప్రతిష్ఠించబడడం. ఆ కాలంలో హొయసల రాజులు శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాల పట్ల సమానమైన గౌరవం చూపేవారు. అందుకే ఈ ఆలయంలోని శిల్పాల్లో అన్ని పంథాల దేవతలు కనిపిస్తారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఆ కాలపు సాంస్కృతిక సమన్వయానికి ప్రతీక. కేదారేశ్వర ఆలయము చిన్నదే అయినా అద్భుతమైన సమతౌల్యంతో రూపొందించబడింది. ఇది త్రికూట ఆలయం, అంటే 3 గర్భగృహాలు కలిగి ఉంటుంది. మధ్య గర్భగృహంలో కేదారేశ్వర లింగము, పక్క గర్భగృహాల్లో విష్ణువు మరియు దేవి విగ్రహాలు ఉన్నట్లు చెప్పబడింది. మొత్తం ఆలయ నిర్మాణము స్టార్ షేప్డ్ రూపంలో ఉంటుంది. ప్రతి గోడ ఒక సున్నితమైన కోణం తీసుకుంటూ బయటికి మలచబడి ఉంటుంది. ఇది సాధారణ చతురస్ర ఆకార ఆలయాల కన్నా కళాత్మకంగా కనిపించేలా చేస్తుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఆలయం జగతి అని పిలువబడే ఎత్తైన ప్లాట్ఫామ్పై నిర్మించబడింది. ఈ జగతిని చుట్టూ తిరుగుతూ ప్రతి శిల్పాన్ని సమీపంగా వీక్షించడానికి అవకాశంగా ఉంటుంది. ఇది కేవలం యాత్రికులకే కాదు, శిల్పకళా ప్రేమికులకు ఒక పండుగ లాంటిది. దేవాలయం మొత్తము సోప్ స్టోన్తో నిర్మించబడింది. ఈ రాయి చాలా మృదువుగా ఉండడంతో శిల్పకారులు సూక్ష్మమైన జరీ పని లాంటి వివరాలు చెక్కగలిగారు. బయట గోడలపై శిల్పాల పరంపరను మీరు గమనిస్తే ముందుగా గజాలు, వాటిపై యోధులు, అందుకు పైగా నర్తకులు, దేవతలు, దివ్య దృశ్యాలు ఉంటాయి. ప్రతి లేయరు ఒక కథ చెబుతుంది. ఇక్కడ శిల్పాలలో శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాల ప్రతీకలు ఒకే గోడలో కలిసి ఉంటాయి. ఇది హొయసల కళలోని సహజ సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ హొయసలేశ్వర ఆలయంలో శిల్పాలు ఘనంగా బలంగా కనిపిస్తే ఇక్కడ కేదారేశ్వర శిల్పాలు సున్నితంగా మృదువుగా కవిత్వంలా చెక్కబడ్డాయి. ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన గుణము. ఇప్పుడు అంతర్గత మండపము, అందులో ఉన్న స్తంభాల గురించి తెలుసుకుందాము. అంతర్గత మండపంలోకి అడుగు పెడితే మీకు లేత్ టర్న్డ్ పిల్లర్స్ అనే అద్భుతమైన స్తంభాలు కనిపిస్తాయి. ఈ స్తంభాలు సరిగ్గా వృత్తాకారంగా అద్దంలా మేచగా చెక్కబడ్డాయి. ప్రతి స్తంభంపై కాంతి పడినప్పుడు అది తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. గర్భగృహం పైభాగంలో ఉన్న డోమికల్ సీలింగ్ చాలా అందంగా చెక్కబడింది. అందులో పుష్పాలు, లతలు, దేవతల ముఖాలు అన్ని వృత్తాకార సమతుల్యంలో ఉంటాయి. ఆ కాలంలో శిల్పకారులు రాతిని కేవలం భవన నిర్మాణానికి కాదు, భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించాలనే అనుభూతి ఇక్కడ కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గోడల్లో ఉన్న శిల్పాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ గోడల్లో మనకి రామాయణము, మహాభారతం ఘట్టాలు కనిపిస్తాయి. కానీ వాటిలో ప్రధాన ఆకర్షణ చిన్న చిన్న దృశ్యాలు, నర్తకుల భంగిమలు, యోధుల పోరాటము, గజాలు మరియు సింహాల సంభ్రమం. ఇవి పెద్ద విగ్రహాలు కాదు, సూక్ష్మంగా జీవంతో నిండిన రూపాలు. ఉదాహరణకు ఒక నర్తక శిల్పాన్ని మీరు దగ్గరగా చూస్తే ఆమె కాలి అంచు, చేతివేళ్ల మడతల దాకా శిల్పం చెక్కబడి ఉంటుంది. ఇది శిల్పకారుల కళాత్మక శక్తికి అద్భుత ఉదాహరణ. కేదారేశ్వర దేవాలయము పెద్దగా జనసంచారం లేని ప్రశాంత ప్రదేశము. ఇక్కడ నిశ్శబ్దము, గాలిలో వినిపించే పక్షుల కలకల రావాలు ఇవన్నీ కలిసి ఒక భక్తి భావాన్ని కలిగిస్తాయి. లోపల గర్భగృహంలో కేదారేశ్వర లింగం ముందు నిలబడి చూస్తే రాత్రిలోంచి వెలువడే ఆ శాంతి మీ మనసును నింపేస్తుంది. ఇది హలేబీడులో అత్యంత ధ్యానభరితమైన ఆలయము అని చెప్పవచ్చు. హలేబీడు హొయసల కళకు కేంద్ర బిందువు అయినప్పటికీ కేదారేశ్వర దేవాలయము ఆ కళలోని సున్నితమైన ఆధ్యాత్మిక రూపము. ఇది ప్రసిద్ధి పొందకపోయినా దీనిలోని ప్రతి రాయి, ప్రతి చెక్కు శిల్పకారుల ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇక్కడికి వచ్చి గోడలపై ఉన్న శిల్పాలను కాస్త నిశ్శబ్దంగా వీక్షించండి. మీరే గమనిస్తారు, రాయి కూడా సంగీతం పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన కళా సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మీరు హలేబీడుకి వస్తే కేదారేశ్వర దేవాలయం తప్పక సందర్శించండి. ఈ కేదారేశ్వర దేవాలయము హొయసల దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నడిచి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది.
ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.